అందరికీ నమస్కారం అండి. కిన్నెర సాని ఛానల్కు అందరికీ స్వాగతం. పెద్ది సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో విశ్లేషించుకుందాం. ముందుగా నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. మొదటి నెగిటివ్ పాయింట్ వచ్చేసి సినిమాలో అమ్మ సెంటిమెంట్ లేకపోవడం. రామ్ చరణ్కు ఒక అమ్మ ఉంటుంది. ఇద్దరికి మధ్య పట్టుమని 5 సన్నివేశాలు కూడా ఉండవు సినిమా మొత్తంలో. సెకండ్ హాఫ్ అంతా గుర్తింపు లేని తన ఊరికి ఒక గుర్తింపు తీసుకురావడం కోసం పుట్టి పెరిగిన ఊరికి దూరంగా బతుకుతూ ఉంటాడు రామ్ చరణ్. ఆ సమయంలో తన తల్లిని ఒక్కసారిగా కూడా తలుచుకోడు. అమ్మ సెంటిమెంట్ పెట్టుంటే ఈ సినిమా ఎక్కడికో వెళ్ళిపోయేది. కేజీఎఫ్, బాహుబలి, పుష్ప లాంటి సినిమాల్లో అమ్మ సెంటిమెంటే ప్రధాన బలంగా ఉంటుంది. కానీ దర్శకుడు బుచ్చిబాబు అమ్మ సెంటిమెంట్ పెట్టాలన్న కోణంలోనే ఆలోచించలేదని అనిపిస్తుంది. ఈ కథలో కనుక రామ్ చరణ్ తల్లిని ఇన్వాల్వ్ చేసుంటే సెంటిమెంట్ ఇంకెక్కడికో వెళ్ళిపోయి ఉండేదని నా ఉద్దేశం. ఇక రెండవ నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో దర్శకుడు కథకు ప్రేక్షకుడిని చెప్పడం కోసం ఫ్లాష్ బ్యాక్ టెంప్లెట్ను తీసుకున్నాడనమాట. ఇదే పెద్ద నెగిటివ్ అయింది. అంటే బాహుబలి సినిమాలో అమరేంద్ర బాహుబలి ఎవరు అనే దాని గురించి కట్టప్ప చెబుతూ ఉంటాడు. కేజీఎఫ్లో రాఖీ బాయ్ గురించి ఒక పత్రికా విలేకరి వివరిస్తూ ఉంటాడు. అలాగే దేవర సినిమాలో కూడా చూడండి, ముందు దేవర కథ తెలుసుకోవాలి అని చెప్పి ఒక పెద్ద ఆయన చెబుతూ ఉంటాడు. ఈ సినిమాలన్నింటిలో కథ చెప్పే విధానం ఎలా ఉంటుంది అంటే కథంతా ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చెబుతున్నట్లుగా ఉంటుందన్నమాట. గత కొంతకాలంగా చాలా తెలుగు సినిమాల్లో ఇదే టెంప్లెట్ని వాడుతున్నారు. ఈ పెద్ద సినిమాలో కూడా కథ మొత్తం ఒక పెద్ద అయిన బోనం ఇరానీకి బ్యాక్ స్టోరీలా చెబుతూ ఉంటాడు. స్ట్రైట్ నరేషన్ లాగా చెప్పుంటే బాగుండేది అనేది నా ఉద్దేశం. ఇక మూడో నెగిటివ్, సెకండ్ హాఫ్లో శ్రీలీలతో ఒక ఐటమ్ సాంగ్ ఉంటుందన్నమాట. చాలామందికి ఇంటర్వెల్ తర్వాత కథనం కొంచెం నెమ్మదించిందనే భావన కలుగుతుంది. అంటే స్లోగా వెళ్తుందని చాలామంది చెప్తున్నారు. సరిగ్గా అదే సమయంలో ఈ శ్రీలీలతో ఐటమ్ పాట పెట్టి ఇంకా సాగదీశారనే చెప్పాలి. ఇక నాలుగో నెగిటివ్ పాయింట్ వచ్చేసి హీరో రామ్ చరణ్ని కథలో చాలా ఆలస్యంగా ఇన్వాల్వ్ చేశారనిపించింది నాకు. ఇంటర్వెల్కు ఒక అరగంట 30 గంట ముందు అప్పల సూర్య అనే ఒక పాత్ర చనిపోతుంది. ఆ పాత్ర చనిపోయిన తర్వాతే హీరో అసలు కథలోకి ఇన్వాల్వ్ అవుతాడు. అప్పటి వరకు సినిమా ఏమి బోర్ కొట్టదు. కానీ నాకెందుకో హీరోని ఇంకొంచెం తొందరగా కథలోకి ఇన్వాల్వ్ చేయాల్సింది అని అనిపించింది అనమాట. ఇక ఐదో నెగిటివ్ పాయింట్ హీరోయిన్ అనమాట. హీరోయిన్ పాత్ర మొదట్లో చాలా జుగుత్సాకరంగా ఉంటుంది. మాటికి పైట తీసేసి లంగా జాకెట్ మీదే తిరుగుతూ ఉంటుంది, లంగా జాకెట్ మీద నడుస్తూ ఉంటుంది. చాలా జుగుత్సాకరంగా అనిపించింది అనమాట. హీరోయిన్ని మాస్గా చూపించడం కోసం పాత్రను ఆ విధంగా చిత్రీకరించినట్లుగా ఉన్నారు. ఒక మామూలు అమ్మాయిలాగా, ఒక పక్కింటి అమ్మాయిలాగే చూపించాల్సింది ఇంకా బాగుండేది. అలాగే హీరోయిన్కి ముద్దు పెట్టే సీన్ ఒకటి ఉంటుందన్నమాట. చాలా రోతగా ఉంటుంది. ఆ సీన్ ఎందుకని ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఆ వివరణ కూడా చాలా రోతగా ఉంటుందన్నమాట. ఇక సినిమాలో ఆరో నెగిటివ్ పాయింట్ ఏంటంటే సెకండ్ హాఫ్లో ఒక సన్నివేశం ఉంటుంది. చాలా చిరాకు పెట్టే సన్నివేశం అనమాట. రామ్ చరణ్ ఇద్దరు పహిల్వాన్లతో ఒకేసారి కుస్తీ పోటీ పడుతుంటాడు. ఆ కుస్తీ పోటీ గూస్ బంప్స్ అనే చెప్పాలి. కానీ ఆ ఫైట్ సీన్ చివరికి వచ్చేసరికి బోనం ఇరానీ అరుస్తూ ఉంటాడనమాట. కథ ఏమో 90లో జరుగుతుంది. ఈ బోనం ఇరానీ ఏమో ప్రస్తుతం బ్యాక్ స్టోరీ రూపంలో జరిగిపోయిన కథను వింటూ ఉంటాడు. కానీ ఎదురుగా నుంచి చూస్తున్నట్లుగా అరుస్తాడనమాట. వావ్, క్రికెట్లో కుస్తీ మిక్స్ చేశాడు, వావ్, కుస్తీలో క్రికెట్ మిక్సీ చేశాడు, వావ్, బాదం పాల్లో ఫ్రూట్ మిక్సర్ కలిపేశాడు, వావ్, చేపల పులుసులో మామిడికాయ ముక్కలేశాడు, హీరో గ్రేట్, హీరో తోపు, హీరో తురుము అని అరుస్తూ ఉంటాడు. ఒక పక్క మంచి ఫైట్ సీన్ జరుగుతూ ఉంటే ఈయనేమో కళ్ళు తోగిన కోతులాగా అరుస్తూ ఉంటాడనమాట. చాలా చిరాకు తెప్పించింది ఆ సన్నివేశం. ఇక ఏడో నెగిటివ్ పాయింట్ ఏంటంటే సినిమా నిడివి 3 గంటల పైనే ఉందన్నమాట. 3 గంటల పైనే ఉండడం వల్ల కొంతమంది ప్రేక్షకులు కొంచెం బోర్ ఫీల్ అయ్యారని చెప్పాలి. కొంచెం కుదించాల్సింది సినిమాని, ఒక పావు గంట అయినా కుదించాల్సింది, ఇంకా క్రిస్పీగా ఉండేది సినిమా. ఇప్పటి వరకు చెప్పినవన్నీ సినిమాలో నెగిటివ్ పాయింట్స్ అనమాట. ఇక పాజిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడితే సినిమాలో అతి పెద్ద పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా ప్రమోషన్స్లో ఎక్కడా కూడా చిరంజీవి గారు హాజరు కాలేదు. ఆయన హాజరు కాకపోవడమే సినిమాకు అతిపెద్ద పాజిటివ్ అనమాట. తర్వాత ఏంటంటే రామ్ చరణ్కి గ్లోబల్ స్టార్ అనే బిరుదుని వెయ్యలేదనమాట. స్క్రీన్ మీద ఎక్కడ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కనిపించదు. గేమ్ చేంజర్ సినిమాకు గ్లోబల్ స్టార్ అనే బిరుదుని వేసుకొని బొక్కబోర్లా పడ్డారు, పరువు మొత్తం పోగొట్టుకున్నారనమాట. ఈ సినిమాలో ఆ తప్పు జరగకుండా చూసుకున్నారు. పాత పద్ధతిలోనే మెగా పవర్ స్టార్ అని వేయించుకున్నారనమాట. అదే పెద్ద పాజిటివ్ పాయింట్ అయిపోయింది. తర్వాత పాజిటివ్ పాయింట్స్ ఏంటంటే రామ్ చరణ్ నటన అద్భుతంగా ఉందని చెప్పాలి. ఒక క్రికెటర్గా, ఒక కుస్తీ ఫైటర్గా, ఒక అథ్లెటర్గా, కూలి పని చేసుకునేవాడిగా చాలా అద్భుతంగా నటించారనమాట. ఒక పల్లెటూరు మనిషిలాగా చాలా బాగా నటించాడు. ఆ లుక్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. కథ రాసుకున్న విధానం కూడా చాలా బాగుంది. హీరో క్రికెట్ ఎందుకు ఆడుతున్నాడు, క్రికెటర్ నుండి కుస్తీ పోటీలకు ఎందుకు మారాడు,
తిరిగి కుస్తీ పోటీల నుండి అంతర్జాతీయ పరుగు పందాలకు ఎందుకు వెళ్ళాడు అంటే కుస్తీ పోటీలను వదిలేసి అంతర్జాతీయ పరుగు పందాలకు వెళ్తాడనమాట. అలా ఎందుకు వెళ్ళాడు, ఎలా వెళ్ళాడు అనే వివరాలు చాలా చక్కగా రాసుకుని మన ముందుంచారనమాట. ప్రేక్షకులను కూడా బాగా కన్విన్స్ చేశారు. ఇక జాన్వీ కపూర్ కొంచెం తిక్కగా చూపించినప్పటికీ ఆ పాత్రని కొంచెం ఒక విధంగా చూపించినప్పటికీ చాలా అందంగా కనిపించిందనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్లో అప్పల సూరి అనే పాత్ర చనిపోయిన దగ్గర నుండి సినిమా ఎమోషనల్గా ఎక్కడికో వెళ్ళిపోద్ది అనమాట. ఇంటర్వెల్ ముందు రామ్ చరణ్ నాకు కుస్తీ నేర్పించమని గౌరి నాయుడు అనే ఒక పహిల్వాన్ ఉంటాడనమాట. ఆయన ఇంటికి వెళ్ళి అడుగుతుంటాడు. అక్కడ వచ్చే సన్నివేశాలు గూస్ బంప్స్ అనే చెప్పాలి. అందరూ సెకండ్ హాఫ్ నెమ్మదిగా ఉంది అని అంటున్నారు, కానీ నాకేమీ సెకండ్ హాఫ్ స్లోగా అనిపించలేదు. సెకండ్ హాఫ్లో వచ్చే ఐటమ్ సాంగ్ మాత్రమే అనవసరంగా ఉందనిపించింది. అలాగే చివరి 40 నిమిషాలు చాలా ఎమోషనల్గా ఉంటుందన్నమాట. చివరిలో పరుగు పందాలు గెలిచాక రామ్ చరణ్ ఇచ్చే స్పీచ్కి మన కళ్ళ వెంట ఖచ్చితంగా నీళ్ళు వస్తాయన్నమాట. నేనైతే నా కళ్ళంపడ అయితే నీళ్ళు ఖచ్చితంగా వచ్చాయి, నిజంగానే వచ్చాయి. ఎన్నో కష్టాలు ఎదుర్కొని తన ఊరికి ఒక గుర్తింపు తీసుకొచ్చిన విధానం అద్భుతంగా ఉంటుంది. అలాగే అప్పల సూరిగా జగపతి బాబు, గౌరి నాయుడుగా శివరాజ్ కుమార్ గారు, ఇంకా మిగిలిన నటులు అందరూ చాలా బాగా నటించారు. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. మంచి మోటివేషన్ ఇచ్చిందనే చెప్పాలి. ఖచ్చితంగా నేను రెండోసారి అయితే చూస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది నా విశ్లేషణ. నా ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. పెద్ద సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అలాగే కిన్నెర సాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.